నెల్లూరు జిల్లా నేర స్థావరాలకు నిలయంగా మారుతుందా? కామాంధులకు కవచంలా ఉందా? అవుననే చెబుతున్నాయి. అమాయక గిరిజన బాలికల మృతులను చూస్తుంటే నెలల వ్యవధిలోనే మరో గిరిజన బాలిక మృతి. ఇటీవల తోటపల్లి గూడూరు మండలం వరగొండ పంచాయతీలోని ఒక గిరిజన మైనర్ బాలికపై ముత్తుకూరు మండలంకు చెందిన నేర చరిత్ర ఉన్నటువంటి కామాంధుడు కాటేయబోయాడు. నేడు నెల్లూరు రూరల్ మండలం కాకుపల్లి పంచాయతీలో నాగముంతల శ్రావణి అనే 5వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. బాలిక మధ్యాహ్నం వరకు పాఠశాలకు పోయి ఇంటికి వచ్చిన సమయంలో చీరకు ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. మైనర్ బాలికపై కామాంధుడు కాటేసి ఉంటాడని, అనంతరం హత్య చేసి చీరకు ఉరేసి ఉండవచ్చని స్థానికుల సమాచారం. ఏది ఏమైనా నెల్లూరు జిల్లాలో నేర చరిత్రకు రోజు రోజుకు పురుడు పోసుకుంటుందనేది అక్షర సత్యం. వచ్చలేక పాప ఏంటంటే నిలబడుకున్నట్టుంది. ఏంటంటే అదల బదులు ఫోన్ చేసేలేక వచ్చి చూసుకొని లేక ఉరి వేసినట్టుగా ఉంది. అది ఉరి కాదు, మామూలుగా ఉంది. కాలు బాగానే ఉన్నది. అది బిగుసుకునేది అనుమానాస్పదంగా ఏమైనా ఉందా? నాకు ఊరు లేదు సార్. నాకు ఏమైనా గొడవలు, పిల్లలు పాపం తిట్టడం కానీ కొట్టడం కానీ ఏం లేదు సార్. ఏం లేవు. బొల్లి వేసి నేనే తీసుకొచ్చాను. మేడం కూడా మేడం వాళ్ళు నెల్లూరు పోవాలని చెప్పి చావని అందరూ నేను నెల్లూరు పోసి వచ్చేటప్పుడు ఇది జరిగింది సార్. చుట్టుపక్కల ఏమైనా అనుమానాలు ఉన్నాయి నీకు? చుట్టుపక్కల ఆడ అనుమానం లేదు సార్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు మొత్తం 6 మంది సార్. 6 మంది. ఇప్పుడు పాప స్కూల్ నుంచి వచ్చినప్పుడు మీరు ఇంటికి వెళ్ళారా? నేను స్కూల్ నుంచి మేడం చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇంటికి ఉండేసామని వాళ్ళు ఏమన్నా అనేసి నా కూతుర్ని, మా బావ కూతుర్ని ఇద్దరు మీరేసి నేను, మా అత్త, నా భార్య మేము ఇటు పోయినా. అంటే 5 మంది పిల్లలు అంటున్నారు కదా, ఒక పాప ఇంట్లో ఉంటే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? వీళ్ళు వచ్చి ఆడ ముత్తుకూరులో ఉంటారు సార్ పిల్లలు. మేము పిల్లలంతా చిన్న పిల్లలు బడికి పోతారు, అక్కడికి బళ్ళకి పోతారు. వీళ్ళు ఆడ ముత్తుకూరు ఆడ పోతారు సార్. సరే.